శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన 7 గంగమ్మల ఆలయానికి గురువారం బాలాలయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు పూజాది హోమాది కార్యక్రమాలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన 7 గంగమ్మల ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్వహించడానికి కార్యాచరణ చేపట్టామని, అందులో భాగంగా నేడు 7 గంగమ్మల ఆలయ ఆవరణంలో బాలాలయ కార్యక్రమం ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారని, త్వరలోనే 7 గంగమ్మల ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంజూరు బాలసుబ్రహ్మణ్యం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి వెంకట సుబ్బయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూకరత్నం, ఏఈ వేణుగోపాల్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, సపతి కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, వేద పండితులు అర్ధగిరి, ఉప ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి, గోవిందస్వామి, స్వర్ణమూర్తి షణ్ముగం, భాస్కర్, గంగమ్మ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు హరినాయుడు, శంకర్, బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 7 గంగమ్మల దేవత యొక్క ఆలయము జీర్ణోద్ధారణ మహాకుంభాభిషేక కార్యక్రమంలో అత్యంత వైభవయుతంగా నిర్వహించాలని, అందులో భాగంగా కూడా ఆలయంలోని చిన్న చిన్న పనులన్నీ కూడా పూర్తి చేసి పునర్నిర్మాణము గావించడం గాను ఈ రోజు మొదటి రోజున శ్రీ 7 గంగమ్మల దేవతల యొక్క ఆలయంలో బాలస్థాపన కార్యక్రమం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, మృత్సంగ్రహణము, అంకురారోపణ, వాస్తుశాంతి, దీక్షా వస్త్రధారణ, యాగశాల ప్రవేశము, ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడినవి. అదే విధంగా రేపు తెల్లారు కూడా ఉదయాన్నే స్వామివారికి ఈ 7 గంగమ్మల యొక్క ఆలయం లోపల విశేషంగా కూడా ఈ యాగశాల యందు అలా పూజలు నిర్వహించి విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనము, ఈ పూజలన్నీ కూడా నిర్వహించి ప్రథమ కాల హోమము, మహాపూర్ణాహుతి సమర్పించి అటు పిమ్మట అమ్మవారి యొక్క ఈ కలశంలో ఆవాహన చేసిన అమ్మవారి కూడా విశేషంగా కూడా చిత్రపటాన్ని ఉంచి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. తొందరగానే ఈ యొక్క ఆలయానికి కుంభాభిషేకం చేయాలన్న సంకల్పం అధికారులది, ధర్మకర్తల మండలిది. అదేవిధంగా ఈ యొక్క ఆలయానికి 40 లక్షల రూపాయల నిధులు కూడా ఏర్పాటయ్యాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మా యొక్క శాసనసభ్యుడు గౌరవనీయులు బిఎఫ్ మసూద్ రెడ్డి గారు 7 గంగమ్మల జాతరని రాష్ట్ర ఫెస్టివల్ గా, స్టేట్ ఫెస్టివల్ గా దీనికి కూడా గుర్తింపు జీవో కాపీ తీసుకొచ్చారు. అది రాబోయే సంవత్సరంలో రాష్ట్ర పండుగగా జరుగుతుంది. ఆ విధంగా తయారు కాబోతున్నది కాబట్టి అత్యంత ఆధ్యాత్మికంగా బాగా ఉండేటట్లుగా కూడా గుడి నిర్మాణం జరగబోతోంది. దానికి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు డిజైన్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా ఈ సందర్భంగా బిఎఫ్ మసూద్ రెడ్డి గారికి శ్రీకాళహస్తి వాస్తవులుగా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.